నేను 8 దేశాల్లో వార్ని ఏం చేశాను. నాకంటే ఇంకా పెద్ద నోబెల్ పీస్ గ్రహీత ఇంకెవరు ఉండకూడదు. ఈ ఫీలింగ్లో ఇప్పుడు ట్రంప్ రైడ్ అవుతున్నాడు. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. 2 రోజుల క్రితం ట్రంప్కి నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. ఇచ్చారు. సారీ తీసుకున్నాడు. అదేంటి, నోబెల్ కమిటీ ఇవ్వకుండా ఆయన ఎలా తీసుకుంటారు అని ఆలోచిస్తున్నారా? అదే చెప్తున్నా, వినండి. అక్టోబర్ 2025 నోబెల్ పీస్ ప్రైజ్ ట్రంప్ కి కాకుండా వెనెజులా లీడర్ మరియా కొరియానా మచాడోకి వచ్చింది. గ్లోబల్ వార్స్ ని ఆపే ద గ్రేట్ పీస్ మేకర్ ని నేనే అని నమ్మే ట్రంప్ దీన్ని పర్సనల్ గా తీసుకొని ఇండియా పాకిస్తాన్ వార్స్ లాంటి 8 కాన్ఫ్లిక్ట్స్ ని నేను సాల్వ్ చేశానంటూ వరల్డ్ వైడ్ గా ప్రెషర్ ని బిల్డ్ చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అమెరికా తనకి చేసిన సపోర్ట్ కి కృతజ్ఞతగా మచాడో రీసెంట్ గా వైట్ హౌస్ కి వెళ్లి ట్రంప్ కి తన నోబెల్ ప్రైజ్ ని గ్రాటిట్యూడ్ తోటి ఇచ్చింది. దాన్ని ట్రంప్ చాలా ప్రౌడ్ గా తీసుకున్నాడు. కానీ నోబెల్ రూల్స్ ప్రకారం అవార్డ్ ని ట్రాన్స్ఫర్ చేయడం ఇంపాసిబుల్. పేపర్ పైన విన్నర్ ఎప్పుడు మచాడోయే. ఇండియా మీద టారిఫ్స్ తోటి ప్రెషర్ పెడుతూ ఇలా పక్క వాళ్ళ అవార్డ్స్ తోటి సాటిస్ఫై అవుతున్న ట్రంప్ నోబెల్ పిచ్చి ఇప్పుడు హాట్ టాపిక్. ట్రంప్ ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా 100 years నోబెల్ రూల్స్ ని మార్చలేరు. మరి అవార్డు రాకపోయినా ఇలా సింబాలిక్ గా తీసుకోవడం కరెక్టే అంటారా? కామెంట్ చేయండి.